ఇటీవల ఎయిర్వేస్లో జరిగిన ఒక పెద్ద క్రైసిస్ గురించి ఇది ఎందుకు దేశం మొత్తం సంచలనంగా మారిందో అందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మన రవాణా వ్యవస్థ అయిన రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అంటే ఈ రోడ్వేస్లో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి స్టేట్ గవర్నమెంట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆర్టీసీగా ఫామ్ చేసి అండ్ మానిటర్ చేస్తుంటాయి. మీకు ఒకసారి డౌట్ రావచ్చు, ఎందుకు గవర్నమెంట్స్ డైరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు కదా అని. ఎందుకో ఒకసారి చూద్దాం. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. దీనిని ఈ మైక్రో లెవెల్ నుంచే సూపర్వైజన్ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు బస్ కండిషన్స్ చెక్ చేస్తుండాలి అండ్ డిపో మెయింటెనెన్స్, డీజిల్ మెయింటెనెన్స్, ప్లాట్ఫామ్ బస్ టైమింగ్స్, స్టాఫ్ మెయింటెనెన్స్, డ్రైవర్స్ మానిటరింగ్, ఇలా చాలా వాటి మీద సూపర్వైజన్ ఉండాలి. ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగితే ఈ ప్రయాణికుల ప్రాణాలకే ఇబ్బంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఒక సపరేట్ బాడీని ఫామ్ చేసి ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంటాయి. ఈ గవర్నమెంట్స్ ఇప్పుడు కూడా పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఈ ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు. అందుకే గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి క్రైసిస్ రాలేదు. అలాగే రైల్వేస్లో కూడా ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీల ద్వారా ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయకుండా ఈ రైల్వే మొత్తం ట్రాన్స్పోర్ట్ని మానిటర్ చేస్తుంటాయి. అందుకే స్టేట్లో ఉన్న ఆర్టీసీస్, ఆర్ఆర్బీస్ ద్వారా ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ స్టాఫ్ రిక్రూట్మెంట్స్ అండ్ డ్యూటీ హవర్స్ ఎలా ఉండాలి, స్కిల్ అండ్ అన్స్కిల్డ్ లేబర్స్కి ఎలా వేజెస్ ఇవ్వాలి, అలాగే ఎప్పటికప్పుడు జేఓస్ ద్వారా అవి డిసైడ్ చేస్తుంటాయి. అందుకే గతంలో ఈ ఆర్టీసీస్లో కానీ ఆర్ఆర్బీసీస్లో కానీ ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఇలాంటి క్రైసిస్ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎయిర్వేస్ గురించి చూద్దాం. ఎయిర్వేస్లో లార్జ్ స్కేల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడల్లోనే ఈ గవర్నమెంట్స్ నడుపుతుంటాయి. ఎందుకు ఈ గవర్నమెంట్స్ పీపీపీ మోడల్నే ఎంచుకుంది అంటే దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎయిర్పోర్ట్స్ కోసం భారీ పెట్టుబడులు కావాలి. అందుకు అభివృద్ధి అయ్యే ఖర్చును మొత్తం ఈ ప్రైవేట్ ద్వారా ఎప్పటికప్పుడు సమకూరుస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావాల్సిన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ మెరుగైన టెర్మినల్స్, వెయిటింగ్ లాంజెస్ బాగా మెయింటైన్ చేయాలి. అలాగే ఈ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలి. ఆ తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ రన్వే మెయింటెనెన్స్, ఎప్పటికప్పుడు స్కిల్ స్టాఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎయిర్పోర్ట్ మానిటరింగ్ చేస్తుండాలి. వీటన్నిటిలో ఎయిర్పోర్ట్స్ నష్టాల్లో లేదా మెయింటెనెన్స్ రిస్క్ వచ్చినా ఈ ప్రైవేట్ సంస్థదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం ఈ పర్యవేక్షక పాత్ర పోషిస్తూ ఈ లాభాల్లో వాటాలు తీసుకుంటుంటాయి. అందులోనూ ఈ చిన్న ఎయిర్పోర్టుల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్సే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాయి. ఏరోప్లేస్ మెయింటెనెన్స్ పూర్తిగా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ పరం చేసింది. కానీ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ కింద పనిచేసే ఒక కంట్రోలింగ్ అథారిటీని ఫామ్ చేసి ఈ డీజీసీఏ ద్వారా ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, పైలట్స్కి లైసెన్స్ ఇవ్వడం, ఎయిర్పోర్ట్స్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ డీజీసీఏ కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. ఇందుకు ప్రధాన కారణం ఈ పైలట్ అలస్టాని. అందుకు అనుగుణంగా కొన్ని గైడ్లైన్స్ రూపొందించి అందులో మొదటిది ఈ పైలట్స్కి ఇచ్చే వీక్లీ రెస్ట్ ఆఫ్ ఈ వారానికి 36 గంటల నుంచి 48 గంటలకి పెంచారు. దీనివల్ల ఈ పైలట్స్ ఫ్రెష్గా డ్యూటీకి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంతకుముందు ఈ నైట్ డ్యూటీ అంటే 12 గంటల నుంచి 5 గంటల వరకు పరిగణించేవారు. ఇప్పుడు 12 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించారు. ఈ రాత్రి వేళల్లో ఈ ల్యాండింగ్ చేయడం పైలట్స్కి కష్టమైన పని. ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు ఇంకా కష్టమైనది. అందువల్లనే ఒక్కొక్క పైలట్కి ల్యాండింగ్ చేయడానికి 6 నుండి 2కు మాత్రమే పరిమితం చేశారు. కారణంగా ప్రతిరోజు పైలట్లకి ఈ 13 నుంచి 15 గంటల వర్క్ డ్యూటీ నుండి 10 నుంచి 12 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అంతేకాకుండా ఈ గైడ్లైన్స్ ఫాలో కమ్మని ప్రైవేట్ కంపెనీస్లో మేజర్ షేర్హోల్డర్స్ అయిన ఇండిగో అండ్ ఎయిర్ ఇండియాకి నోటీసులు జారీ చేసింది. కానీ ఈ ప్రైవేట్ కంపెనీస్కి గైడ్లైన్స్ ఏమాత్రం రుచించలేదు. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం వల్ల వారికి అదనంగా 25% పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఒక పైలట్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే వారికి మినిమం ట్రైనింగ్ ఉండాలి. అలాగే డీజీసీఏ నుంచి వచ్చే లైసెన్స్ ఉండాలి. అలాగే ఈ జూనియర్ పైలట్కి అయితే 2 lakhs per month వెచ్చించాలి. అండ్ ఫస్ట్ పైలట్కి 4 lakhs per month అండ్ కెప్టెన్కి 8 lakhs per month అదనంగా శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఈ ప్రాఫిట్స్కి అలవాటు పడిన ప్రైవేట్ కంపెనీస్ అయిన ఇండిగో దీన్ని నిర్లక్ష్యం చేసింది. అయితే గత వారం ఈ గవర్నమెంట్ ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడంతో ఇండిగోలో ఉన్న సిబ్బంది కొరత వల్ల 1000 కంటే ఎక్కువ విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏరోప్లేన్స్ మొత్తం షేర్స్లో ఒక్క ఇండిగో కంపెనీనే 65% విమానాల వరకు కలిగి ఉంది. అందువల్లనే వాటిని గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. దీంతో గవర్నమెంట్ మీద ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ ఏవియేషన్ సెక్టార్ వెనక్కి తగ్గి ఫిబ్రవరి వరకు ఈ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ కాకుండా పొడిగించింది.
అందుకే గవర్నమెంట్స్ ఎప్పుడు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రైవేట్ కంపెనీస్కి ఏ ఒకరిద్దరికో ఎక్కువ షేర్స్ ఇవ్వకోకుండా ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చి స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం ద్వారా ఇలాంటి క్రైసిస్ని మనం ముందు ముందు రాకుండా చేయవచ్చని ఈ సొసైటీ ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.